హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దీపిక. వెల్కమ్ టు రమ్య దీపిక కిచెన్. హాయ్ అండి, ఈరోజు మనం పల్లి కట్లీ ప్రిపేర్ చేసుకుందామండి. చాలా బాగుంటుంది, పిల్లలు చాలా ఇష్టపడి తింటారండి. ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ప్రాసెస్ చూద్దామండి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఒక కప్పు గుళ్ళు వేసుకోవాలండి. లో ఫ్లేమ్లో 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే మనకి గుళ్ళు అనేది చక్కగా ఫ్రై అవుతాయండి. ఈ విధంగా ఫ్రై చేసుకుని కొంచెం పొట్టు ఊడిపోయేంత వరకు ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. పొట్టు తీసేసుకుని ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలండి. దీనిలో 3/4 కప్పు పంచదార వేసుకోవాలి. 1/4 కప్పు వాటర్ వేసుకుని పంచదారని ఈ విధంగా కరిగించేసుకోవాలండి. పంచదార ఈ విధంగా 2 నుంచి 3 నిమిషాల్లో మనకి తీగపాకం వచ్చేస్తుందండి. చూసారు కదా, ఈ విధంగా తీగపాకం వచ్చేసాక మనం ముందుగా మిక్సీ పట్టిన పల్లి పొడి ఉంది కదండి, వేసేసుకుని ఉండలు లేకుండా మొత్తం అంతా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా అంతా కలిపేసుకోవాలండి. లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే కట్లీ అనేది మాడిపోతుంది, అంత టేస్ట్గా ఉండదండి. 1/4 కప్పు పాలపొడి వేసుకోవాలి. పాలపొడి వేయడం వల్ల పల్లి కట్లీ అనేది చాలా బాగుంటుంది. అచ్చం మనం కాజు కట్లీ తింటాం కదండి, ఆ టేస్ట్ వస్తుందన్నమాట. ఈ విధంగా అంతా వేసుకుని కలిపేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేయడం వల్ల చాలా బాగుంటుంది కట్లీ అనేది. కొంచెం ఈ విధంగా ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుంది కదండి, ఇది మనకి రెడీ అయిందని ఎలా తెలుస్తుందంటే కొంచెం తీసుకుని ఈ విధంగా బాల్లా ప్రిపేర్ చేస్తే బాల్లా వస్తే కట్లీ రెడీ అయిపోయిందండి. చూసారు కదా, బాల్ వచ్చేసింది. ప్లేట్లోకి తీసుకోవడమే. ప్లేట్లోకి తీసుకున్నాక ఈ విధంగా చల్లారిపోకుండా మనం దీంతో గరిటెతో ఈ విధంగా స్మాష్ చేసుకోవాలండి. ఒక కవర్ తీసుకోవాలి. ఈ విధంగా కవర్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్నది వేసేసుకుని ఈ విధంగా ఒక ముద్దలా ఫామ్ అయ్యేంత వరకు కలిపేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని కలుపుకోవాలి. ఈ విధంగా మనకి ఏ సైజులో కావాలంటే కొంచెం మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఈ విధంగా చపాతీ కర్రతో ఒత్తేసుకోవాలండి. పైన కవర్ పెట్టుకుని ఈ విధంగా ఒత్తేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఒత్తేసుకున్నాక మనం కట్ చేసుకోవడం అండి. నేను డైమండ్ షేప్స్లో రావడానికి ఈ విధంగా ముందుగా స్ట్రైట్గా కట్ చేసుకుని ఆ తర్వాత ఈ విధంగా క్రాస్గా కట్ చేస్తానండి. అప్పుడు మనకి డైమండ్ షేప్లో కరెక్ట్గా వస్తుంది కట్లీ అనేది. చూసారు కదా, ఎంత చక్కగా వచ్చిందో పల్లి కట్లీ అండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి పల్లి కట్లీ అనేది. మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.